డ్వాక్రా మహిళల రుణాలపై డ్వాక్రా మహిళల రుణాలపై సేవా ఛార్జీలు మాఫీ. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ గ్రామీణ బ్యాంకు నిర్ణయం. 30 లక్షల మంది సభ్యులకు ఊరట. ఏడాదికి 500 కోట్ల మేర లబ్ధి. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై ఇన్నాళ్లు రకరకాల పేర్లతో ఛార్జీలు వాదిస్తున్న బ్యాంకులు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పుడు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రాసెసింగ్, ఇన్స్పెక్షన్ ఫీజులు విధింపులు ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు నిలిపివేయగా తాజాగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చేరింది. డ్వాక్రా మహిళల జీవనోపాధిగాను జూలై 1 నుంచి తీసుకున్న రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజుతో పాటు డాక్యుమెంటేషన్, లెడ్జర్ ఫోలియో ఛార్జీలు, పాస్బుక్ అప్డేషను, ఎస్ఎస్జీ స్టేట్మెంట్ ప్రింటింగ్ ఛార్జీలు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు వసూలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఈ బ్యాంకు 5 లక్షలకు పైబడిన రుణానికి 13% వడ్డీ వసూలు చేస్తుండగా దాన్ని 12% తగ్గించింది. డ్వాక్రా మహిళలకు భారీ ఊరటనిచ్చే అంశం అన్నమాట ఇది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ పరిధిలో దాదాపు 11 లక్షల సంఘాలు ఉన్నాయి. వీటిలో 1.10 కోట్ల మంది డ్వాక్రా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పరిధిలో 3 లక్షల సంఘాలు ఉన్నాయి. వీటిలో 30 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు ఈ బ్యాంకులో రుణం ఎంత తీసుకున్నా 0.5% ప్రాసెసింగ్ ఫీజు తీసుకునేవారు. గరిష్టంగా డ్వాక్రా సంఘానికి 20 లక్షల వరకు రుణం అయితే తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్రకారం ఒక సంఘం నుంచి 20 లక్షల రుణం తీసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కారణంగా ఆ సంఘానికి ఏడాదికి 10,000 వరకు లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. 5 లక్షల పైబడిన రుణానికి వడ్డీని 13 నుంచి 12% తగ్గించినందున 20 లక్షల రుణం తీసుకున్న ఒక సంఘానికి ఒక్కొక్కరికి 15,000 లబ్ధి చేకూరుతుంది. అంటే ఒక్కో సభ్యురాలికి 1,500 మిగులుతుంది. తీసుకున్న 20 లక్షల రుణాన్ని 3 ఏళ్ళలో చెల్లిస్తారనుకుంటే ఒక్కో సభ్యురాలికి 4,500 లబ్ధి అయితే కలుగుతుంది. ఇన్స్పెక్షన్ ఫీజు ప్రతి 3 నెలలకు ఒకసారి విధిస్తారు. ఇది కాకుండా డాక్యుమెంటేషన్, లెడ్జర్ ఫోలియో ఛార్జీలు, పాస్బుక్ అప్డేషన్, ఎస్ఎస్జీ స్టేట్మెంట్ ప్రింటింగ్ ఛార్జీలు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీల రూపంలో ఒక్కో సంఘం తీసుకున్న రుణంపై ఏడాదికి 10,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ రద్దు కావడంతో ఏపీ గ్రామీణ బ్యాంక్ పరిధిలోని సభ్యులు దాదాపు ఏడాదికి 500 కోట్ల మేర లబ్ధి పొందుతారు. మిగతా బ్యాంకులు కూడా ఛార్జీలు అయితే రద్దు చేయాలని కోరుతూ ఉన్నాయన్నమాట. సో ఏది ఏమైనా డ్వాక్రా మహిళలకు అయితే మంచి నిర్ణయం అయితే రావడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్